అంటే షుగర్ లాంటి వ్యాధులు, కొన్ని వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు దీని ద్వారా ఒక మందు తయారు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది. పోలీసులు ఆ దిశలో విచారణ ప్రస్తుతం చేస్తున్నారు. అంటే మటన్ షాప్ లో ఎక్కడైతే మూగజాల కోసం వాటి రక్తాన్ని ముందు సేకరించడం, దాన్ని నిల్వ చేసి ఈ షుగర్ పేషెంట్స్, తర్వాత కొన్ని రకాల ఆస్తమా ఇలాంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి మందులు తయారు చేస్తున్నారన్నది ఒక అభియోగం. ప్రస్తుతం అధికారులుగా పోలీసులు అయితే అంటే విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 50 రక్తం ప్యాకెట్లను వీరి వద్ద స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఏం జరుగుతుంది, కేవలం ఈ టెస్ట్ల కోసం లేదంటే మందుల కోసమే వీటిని ఉపయోగిస్తున్నారా, లేకుంటే ఇంకేమైనా వేరే వాటి కోసం ఉపయోగిస్తున్నారా, ఏం జరుగుతుంది? అంటే ఈ మధ్య మనం చూస్తుంటాం మంత్రాలు ఇవి చేయడానికి కూడా మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటి కోసం కూడా వీటిని వాడతారని చెప్తున్న ఈ క్రమంలో తర్వాత గుప్త నిధులు తవ్వినప్పుడు కూడా ఇలాంటివి వాడుతుంటారు అనేది కూడా ఒక మామూలుగా ప్రచారం ఉంది. మరి అలాంటప్పుడు ఇవి వాటి కోసం వినియోగిస్తున్నారా లేదా నిజంగానే మందుల కోసం వీటిని వాడుతున్నారా అనే విషయంలో ప్రస్తుతం నిందితులైతే పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. చాలా వరకు అంటే ఇప్పుడున్న అరెస్ట్ అయిన వారితో పాటు ఇంకా దీనికి పెద్దగానే లింక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తులు ఎవరు, వాటికి సంబంధించిన వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అర్ధరాత్రి అయితే పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ ద్వారా ఈ ముఠా రట్టు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.